భారతీయ సనాతన ధర్మాన్ని ఆధ్యాత్మిక కేంద్రాలు మరింత బలోపేతం చేస్తుంటాయి. ప్రజల జీవన విధానాన్ని మరింతగా ప్రభావితం చేస్తుంటాయి. ప్రాచీన కాలం నాటి సంప్రదాయాలను ఆవిష్కరించడంలో, సామాజిక జీవన విధానాన్ని తరువాత తరాల వారికి అందించడంలో ఆలయాలు ప్రధానమైన పాత్రను పోషిస్తున్నాయి. ఈ విషయంలో అలనాటి రాజుల అంకితభావం, అసమానమైన కృషి మన కనుల వాకిట నిలుస్తాయి. అందుకు నిలువెత్తు నిదర్శనంగా కనిపించేదే పరమహంసనాథ్ మందిరం. ఒడిషా రాష్ట్రం కటక్లోని ఈ ఆలయమే ఈ వారం దివ్యక్షేత్రం. ఒడిషా ఓ ఆలయాల వనం. ఎన్నో ప్రాచీనమైన ప్రసిద్ధి చెందిన ఆలయాల సమాహారం. ఇక్కడి ఆలయాలు సరస్సులో విరిసిన కలువలను గుర్తు చేస్తాయి. అద్భుతమైన ఇక్కడి నిర్మాణ శైలిని చూసినప్పుడు మనసు పెట్టి కట్టిన మందిరాలు మన మనసులను మందిరాలుగా మార్చేస్తూ ఉంటాయి. అలాంటి ఒక నిర్మాణ విశేషాన్ని కలిగిన పరమహంసనాథ్ మందిరం కటక్లోని బిరిబాటి గ్రామంలో కనువిందు చేస్తుంది. కటక్ జిల్లా కేంద్రం. ఈ పట్టణం కూడా ఆధ్యాత్మిక పరంగా అనేక విశేషాలకు నిలయంగా నిలుస్తోంది. వారణాసి, వరుణ, అసి అనే నదులతో కూడి ఉన్నట్టుగానే మహానది కథాజోడి అనే నదులతో కూడినదిగా కటక్ కనిపిస్తుంది. ఇక్కడి భట్టారిక అమ్మవారి ఆలయం, కటక్ చండీ ఆలయం, ధబళేశ్వర మందిరం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుని కనిపిస్తాయి. భక్తులతో ఈ మందిరాలు కిటకిటలాడుతూ ఉంటాయి. అలా ఈ పట్టణానికి ఒక ప్రత్యేకతను తీసుకొచ్చిన ఆలయంగా పరమహంసనాథ్ ఆలయం కనిపిస్తుంది. ఈ ఆలయానికి చేరుకునే మార్గం ఎంతో అందంగా, మరెంతో ఆహ్లాదంగా అనిపిస్తూ ఉంటుంది. ప్రేమతో ప్రకృతి మన వెన్నంటి ఉంటూ ఆత్మీయంగా పలకరిస్తూ ఈ క్షేత్రానికి తీసుకుని వెళుతున్న భావన కలుగుతుంది. సాధారణంగా ఒక ఆలయానికి వెళ్ళడానికి కొన్ని వీధులను, ఇళ్లను దాటుకుని వెళ్ళవలసి ఉంటుంది. కానీ ఒడిషాలోని ఏ ప్రాంతంలోనైనా ఒక దేవాలయానికి వెళ్ళాలంటే ఎన్నో దేవాలయాలను దాటుకుని వెళ్ళవలసి ఉంటుంది. అంతగా ఇక్కడ ఒక ఆధ్యాత్మిక ప్రపంచం ఆవిష్కృతమవుతూ ఉంటుంది. అలాంటి ఆధ్యాత్మిక వనంలో విరిసిన పరమహంసనాథ్ మందిరం భక్తిభావ పరిమళాలను వెదజల్లుతూ ఉంటుంది. సువిశాలమైన ప్రదేశంలో, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ ఆలయం దర్శనమిస్తుంది. ఈ ప్రదేశంలోకి అడుగుపెట్టగానే మహావృక్షాల మధ్యలో మనసు దోచే మందిరంలో మహాశివుడు సేద తీరుతున్నాడనే భావన కలుగుతుంది.
పొడవైన ఆలయ నిర్మాణం విశాలమైన ప్రదక్షిణ మార్గం కలిగి ఉంటుంది. మంటపాలు, మందిరాలు, విమాన గోపురం ఇలా ఒక్కొక్కటి ఒక్కో నమూనాను కలిగి ఉండడం కనిపిస్తుంది. ఈ ఆలయ నిర్మాణంలో పొడవైన ప్రాకారాలు, ఎత్తైన స్తంభాలు, పైకప్పు అద్భుతాలు వంటివి కనిపించవు. సౌందర్యాత్మకమైన శిల్పాలు కానీ, దేవతా శిల్పాలు కానీ పెద్దగా ఉండవు. విమాన గోపురం వరకు గల నిర్మాణం ఎత్తు తక్కువగాను, విశాలంగానూ ఉండటం విశేషం. బయట ఎంత ఎండగా ఉన్నప్పటికీ లోపల చల్లగా ఉండడం నిర్మాణ విశేషంగానే చెప్పుకోవాలి. ప్రధానమైన ఆలయానికి సంబంధించిన ప్రధాన ద్వార మంటపం వర్ణరంజితమై విభిన్నమైన నిర్మాణ శైలితో ఆకట్టుకుంటుంది. విలక్షణమైన ఈ నిర్మాణంలోకి అడుగుపెడితే ప్రధాన ద్వారానికి ఇరువైపులా ఏనుగులను తొక్కిపెట్టిన సింహం ప్రతిమలు కనిపిస్తాయి. ఇక్కడి గోడలపై ప్రదోషకాలంలో నాట్యం చేస్తున్న పరమశివుడి చిత్రాలు, 3 కాళ్లను కలిగిన భృంగి చిత్రాలు కనిపిస్తాయి. అందువల్లనే దీనిని నాట్య మంటపంగా పిలుస్తూ ఉంటారు. ఈ ఆలయం జగమోహన, నాట్య, భోగమందిరాలనే 5 భాగాలతో కలిసి కనిపిస్తుంది. విమాన గోపురం ఈ ఆలయానికి ప్రధానమైన ఆకర్షణ అని చెప్పాలి. విశాలమైన మందిరాలను కలుపుతూ చాలా పొడవుగా నిర్మించిన ఆలయం ఇది. బయట నుంచి చూస్తే ఒక మాదిరిగా అనిపించే ఈ ఆలయం లోపలికి అడుగుపెట్టిన తరువాత పూర్తిగా అర్థమవుతుంది. ఇది దాని నిర్మాణ విశేషంగా చెప్పుకోవచ్చు. విమాన గోపురాన్ని చూస్తే లింగ రూపంలోని శివుడు ధ్యానముద్రలో ఉన్నట్టుగా ప్రశాంతంగా, గంభీరంగా అనిపిస్తుంది. ఈ విమాన గోపురాన్ని దగ్గర నుంచి తల పైకెత్తి పూర్తిగా చూడలేము. అంతటి పొడవైన ఈ విమాన గోపురం అలనాటి రాజుల అంకిత భావానికి ఉదాహరణగా నిలుస్తుంది. ఆనాటి నిర్మాణంలోని విశిష్టత, పటిష్టత ఏ స్థాయిలో ఉన్నాయనే విషయం అర్థమవుతుంది. నగిషీలతో కూడిన నిర్మాణ సౌందర్యం ఆశ్చర్యచకితుల్ని చేస్తుంది. విశ్వనాథుడైన పరమశివుడు కైలాసనాథుడిగా, అమరనాథుడిగా, కేదారనాథుడిగా అనేక ప్రదేశాలలో ఆవిర్భవించాడు. అలా ఆ స్వామి పరమహంసనాథుడిగా అలరారుతున్న క్షేత్రమే ఇది. సాధారణంగా పరమహంస అనేది ఆధ్యాత్మిక గురువుల స్థితిని, స్థాయిని తెలియచేస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ ఒక విశేషం మనకు కనిపిస్తూ ఉంటుంది. పరమ అంటే బ్రహ్మ అని, హంస అంటే విష్ణుమూర్తి అని, నాథుడు అంటే శివుడు అనే అర్థంలో ఇక్కడి స్వామివారి పేరు వినిపిస్తూ ఉంటుంది. పరమహంసనాథ్ దేవాలయ నిర్మాణం గురించి తెలుసుకోవాలంటే కాలంలో కొన్ని శతాబ్దాల వెనక్కి వెళ్లవలసి ఉంటుంది. ఈ ఆలయాన్ని 1497, 1540 ప్రాంతంలో ప్రతాపరుద్ర గజపతి నిర్మించినట్టుగా శాసనాలు చెబుతున్నాయి.
పురుషోత్తమ గజపతి, పద్మావతి దంపతులకు ప్రతాపరుద్ర గజపతి జన్మిస్తాడు. యవ్వనంలోకి అడుగుపెట్టే నాటికి ఆయన వీరుడిగా తయారవుతాడు. ఆయన గొప్ప సాహసికుడనే విషయం తల్లిదండ్రులకు అర్థమవుతుంది. కొండవీడు బాధ్యతలను చూసుకునే ప్రతాపరుద్ర గజపతి తండ్రి మరణానంతరం సింహాసనాన్ని అధిష్ఠిస్తాడు. ఆయనకు భానుమతి, విద్యుత్కాంతి, గౌరీ, చంద్రకళ అనే 4 భార్యలు, వారికి సంతానం ఉన్నట్టుగా చరిత్ర చెబుతోంది. ఆయన ఎంతటి వీరుడో అంతటి కవి పండితుడు. పండితులను, కవులను గౌరవించడం, పోషించడం ఆయనకు ఇష్టమైన విషయం. ప్రతాపరుద్ర గజపతి అనేక కావ్యాలను రచించినట్టుగా తెలుస్తోంది. ఆయన అనేక ఆలయాలను పునరుద్ధరించడమే కాకుండా మరికొన్ని ఆలయాలను నిర్మించినట్టుగా ఆధారాలు ఉన్నాయి. పూరీ ఆలయంలో సభామంటపాన్ని నిర్మించినది ఆయనే. బిరిబాటిలో ఈ ఆలయాన్ని నిర్మించి శివుడికి అంకితం ఇచ్చింది కూడా ఆయనే. అందుకు నిదర్శనంగా ఈ ఆలయంలో ఒకచోట ఆయన మూర్తి కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇలా ప్రతాపరుద్ర గజపతి ఒక సమర్థుడైన నాయకుడిగానే కాకుండా, పరాక్రమవంతుడైన రాజుగానే కాకుండా, అత్యంత భక్తి శ్రద్ధలను కలిగినవాడిగా తన ప్రత్యేకతను చాటుకున్నాడు. చారిత్రక పరంగానే కాదు, ఆధ్యాత్మికంగా కూడా ఆయన పేరు వినిపిస్తూనే ఉంటుంది. ఈ ఆలయాన్ని దర్శించిన భక్తులు, యాత్రికులు మనసులోనే ఆయనను అభినందిస్తూ ఉంటారు, ప్రశంసిస్తూ ఉంటారు. పరమహంసనాథ్ ఆలయానికి గల విశిష్టతను బట్టి గర్భాలయంలో మహాశివలింగ దర్శనం ఉంటుందని భావించడం సహజం. అయితే ఇక్కడి గర్భాలయంలో అలాంటి భారీ శివలింగం ఏదీ కనిపించదు. అసలు పానవట్టంపై శివలింగమే ఉండదు. శివలింగం ఏమైనట్టు అనే ఒక సందేహం వెంటనే మనకు తలెత్తుతుంది. శివలింగం పానవట్టం లోపల లోతులో ఉంటుంది. అందువలన పైకి కనిపించదు. ఇక్కడి గర్భాలయమే పాతాళంలోకి అన్నట్టుగా నేలబారు నుంచి కాస్త లోపలికి వెళ్లవలసి ఉంటుంది. అలా కొన్ని మెట్లు దిగితే గర్భాలయ మధ్య భాగంలో పానవట్టం మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. ఆ పానవట్టం మధ్యలో ఖాళీగా రంధ్రం ఉంటుంది. ఆ రంధ్రం గుండా లోపల ఉన్న స్వామివారికి అభిషేకం చేస్తూ ఉంటారు. భక్తులు స్వామివారి సన్నిధిలో కూర్చుని అభిషేకం చేయించవచ్చు. సాధారణంగా కొన్ని ఆలయాలలో పాతాళంలో శివలింగం ఉంటుంది. మరికొన్ని ఆలయాలలో ఎప్పుడూ నీటిలో ఉండే జలలింగాలు కనిపిస్తాయి. ఇక్కడ మాత్రం పానవట్టం రంధ్రంలో నిండుగా నీరు ఉండడం, ఆ నీటిలో ఒక బారెడు లోపల శివలింగం ఉండడం విశేషం. అర్చకులు ఆ నీటి లోపల చేయి పెట్టి శివలింగాన్ని తాకడం చూడవచ్చు. ఇలా ఒక అరుదైన విషయం మహాశివుడి లీలా విశేషంగానే ఇక్కడ మనకు కనిపిస్తుంది. అభిషేకం అనంతరం ఇత్తడి నాగపడగను నూతన వస్త్రాలతో అలంకరించి ఆ పానవట్టంపై ఉంచుతారు. ఆ తరువాత వివిధ రకాల పూలమాలలతో అలంకరిస్తూ దానికి లింగాకారాన్ని తీసుకొని వస్తారు. ఇక దానినే శివలింగంగా భావిస్తూ పూజిస్తూ ఉంటారు. స్వామివారికి ఎదురుగా నందీశ్వరుడు ఆసీనుడై ఉంటాడు.
నందీశ్వరుడి మూర్తి జీవకళతో దర్శనమిస్తూ ఉంటుంది. భక్తులు స్వామివారి సన్నిధిలో వివిధ రకాల పుష్పాలను సమర్పించి నమస్కరించుకుంటూ ఉంటారు. ఈ ఆలయ గోడలపై ప్రాచీన కాలం నాటి శిల్పచిత్రాలు కనిపిస్తాయి. ఏనుగులు, గుర్రాలు, యుద్ధ దృశ్యాలు, హంసల ప్రతిమలు కనిపిస్తాయి. ప్రధానమైన ఆలయానికి చుట్టూ ఉన్న ఉపమందిరాలలో పార్వతీదేవి, కార్తికేయుడు, వినాయకుడు దర్శనమిస్తూ ఉంటారు. అంటే ఈ ఆలయ దర్శనం వలన శివకుటుంబాన్ని దర్శించుకున్న ఫలితం లభిస్తుందన్నమాట. ఉపమందిరాల నిర్మాణ శైలి కూడా విభిన్నంగా, విలక్షణంగా కనిపిస్తుంది. అమ్మవారి మందిరంలో, గర్భాలయంలో పార్వతీదేవి కొలువై ఉండగా, గర్భాలయం బయట ఇరువైపులా అమ్మవారి వాహనమైన సింహాల ప్రతిమలు ఉంటాయి. గర్భాలయంలో అమ్మవారు జానపదులు, సిద్ధులు పూజించే తరహా రూపంలో కనిపిస్తుంది. ఇక కార్తికేయ, గణపతి మందిరాలు కూడా ఇదే తరహాలో కనిపిస్తూ ఉంటాయి. ఈ ఆలయ ప్రాంగణంలోనే ప్రాచీన కాలానికి చెందిన కోనేరును మనం చూడొచ్చు. అప్పట్లో భక్తులు ఈ కోనేరులో స్నానమాచరించి స్వామి దర్శనం చేసుకునేవారు. ఇక స్వామివారి కైంకర్యాలకు ఉపయోగించే నీటి కోసం ప్రత్యేకమైన బావి తీర్థం ఉంది. పవిత్రమైన ఈ జలాలను కేవలం స్వామివారి అభిషేకాలకు, నైవేద్యాలకు మాత్రమే ఉపయోగిస్తూ ఉంటారు. శైవ సంబంధమైన పర్వదినాలలో ఈ ఆలయాన్ని దర్శించే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా శివరాత్రి, మకర సంక్రాంతి వంటి పర్వదినాలతో పాటు కార్తీక మాసంలో ఈ ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో విశేషమైన పూజలు, సేవలు, ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. ప్రకృతి రమణీయత కారణంగా ఈ ఆలయ దర్శనం వలన భక్తులు మానసిక పరమైన ఉల్లాసాన్ని పొందుతారు. శివకుటుంబమంతా కొలువైన ఈ ప్రాచీన క్షేత్రంలో విష్ణుమూర్తి ఆలయం కూడా ఉంది. గర్భాలయంలో స్వామివారు కొలువై ఉండగా ఎదురుగా ఉన్న ప్రత్యేకమైన మందిరంలో గరుత్మంతుడు దర్శనమిస్తూ ఉంటాడు. స్వామివారి కుదురైన రూపం సమ్మోహితుల్ని చేస్తూ ఉంటుంది. ఒక రకంగా ఇక్కడి పరమహంసనాథ ఆలయానికి క్షేత్రపాలకుడు శ్రీమన్నారాయణుడే అని చెప్పుకోవచ్చు. శ్రీ మహావిష్ణువు కొలువైన కారణంగా ఇది శివకేశవ క్షేత్రంగా విరాజిల్లుతోంది. వైష్ణవ సంబంధమైన పర్వదినాలలో స్వామివారికి ప్రత్యేకమైన పూజలు, సేవలు నిర్వహిస్తూ ఉంటారు. శివకేశవులకు సమర్పించే నైవేద్యాల విషయంలో ఎన్నో నియమనిష్టలను మనం ఇక్కడ చూడవచ్చు.
అనునిత్యం ఈ ఆలయాన్ని ఉదయం 5 గంటలకు తెరుస్తారు. అభిషేకాలు, హారతులు, నైవేద్యాల అనంతరం భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. అలా రాత్రి 9 గంటల వరకు భక్తులను దర్శనానికి అనుమతిస్తూనే ఉంటారు. మధ్య మధ్యలో నిర్ణయించిన వేళలో స్వామివారికి ప్రత్యేకమైన పూజలు, సేవలు నడుస్తూనే ఉంటాయి. వందల ఏళ్ల నాటి చరిత్ర కలిగిన ఆలయం, త్రిమూర్తి స్వరూపుడిగా శివుడు పూజలందుకునే క్షేత్రం, పానవట్టం క్రింద పాతాళంలో కొలువైన శివుడు, నిరంతరం జలంలోనే ఉంటూ అనుగ్రహించే శంకరుడు, ఆయన పరివార గణమంతా కొలువైన దివ్యక్షేత్రమిది. అలాంటి ఈ క్షేత్రాన్ని దర్శించడం వలన మనసు భక్తిభావాల మందిరం అవుతుంది, మధురమైన అనుభూతుల మాగాణి అవుతుంది. ఒడిశా రాష్ట్రంలోని కటక్ చేరుకోవడానికి దేశంలోని అన్ని ప్రధానమైన నగరాల నుండి రవాణా సౌకర్యాలు ఉన్నాయి. కటక్ రైల్వే స్టేషన్ నుంచి ఈ దివ్యక్షేత్రానికి స్థానిక వాహనాలలో సులువుగా చేరుకోవచ్చు. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.